పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు టిప్పర్ ఢీ కొట్టడంతో 6గురు సజీవ దహనమయ్యారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి హైదరాబాద్కు బయలుదేరింది ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్. టిప్పర్ను ఢీకొనడంతో బస్సు టిప్పర్ పూర్తిగా దహనమయ్యాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం చాలా మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలై వీరిని ఆసుపత్రికి తరలించారు. ఎలక్షన్స్ అని సండే ఇంటికి వచ్చి మండే ఓటింగ్ వేసేసి ఈరోజు స్టార్ట్ అయ్యాము. మాకేంటంటే ఎమ్మెల్యే గారు బస్సెస్ పెట్టారు కదా, అవి నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి 3 బస్సెస్. సో ఈరోజు కూడా 3 బస్సెస్ వెళ్ళిపోయినాయి. అప్పటికి ఇంకా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ట్రా బస్సెస్ తెప్పించారు. ఎక్స్ట్రా బస్ తెప్పించి మమ్మల్ని అందరినీ ఆ బస్సులోకి కూర్చోపెట్టారు. ఆల్మోస్ట్ 11 వరకు వచ్చేసారు, అందరు బస్సు ఎక్కేశారు. 11 నుంచి 12 వరకు అక్కడ వెయిట్ చేసి 12 నుంచి స్టార్ట్ అయిపోయాం. 1 o'clockకి ఇక్కడికి వచ్చేసరికి అందరం పడుకున్నాము. ఆల్మోస్ట్ అందరూ పడుకున్న తర్వాత తీరా చూస్తే ఏమైందంటే సడన్గా బస్సు ఏదో గుద్దుకునేసేసి పైనుంచి మట్టి పడిపోయి వేడిగా పొగల్లాగా వచ్చేసింది బస్సు లోపల. తీరా బస్సులో ఒక అతను ఫ్రంట్ డోర్ ముందు ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ పొగలు రంగాల్ని ఈ గడి తీసేశారనమాట, ఫ్రంట్ డోర్ గడి. సో అప్పుడు ఇంకేమైందంటే ఇంకా ఒక్కొక్కళ్ళు పరిగెత్తుకుంటా ఈ అరుపులు వేసుకుంటా పరిగెత్తుకుంటా వచ్చేసాము. అలాగా కొంతమంది బయటకు వచ్చేసారు ఫ్రంట్ డోర్ నుంచి, కొంతమంది ఏమో విండోస్ నుంచి దూకేసేసారు. పిల్లల్నేమో కొంతమంది ఇచ్చేయడం విండోస్ నుంచి అలా చేశారు. తీరా డ్రైవర్ అప్పటికే చనిపోయి ఉన్నాడు, స్పాట్ డెడ్ అయిపోయి ఉన్నాడు. ఇంకా అందరం వచ్చేసిన తర్వాత మేము హాస్పిటల్కి ఇంకా అంబులెన్స్కి కాల్ చేసాము. వాళ్ళు వచ్చారు, వితిన్ 20 minutes లోపు వచ్చేసారు. పస్మర్రు విలేజ్ లిమిట్స్లో చిలకలూరుపేట రూరల్ పిఎస్ లిమిట్స్ అది. దాంట్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాంట్లో లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్కి చెందిన ట్రావెల్స్ బస్సు చిన్నగంజాం నుంచి హైదరాబాద్కి 42 మంది ప్యాసింజర్స్తో రాత్రి 12 గంటలకు బయలుదేరింది. కరెక్ట్గా సుమారు 1 గంట సమయానికి పసుమర్రు దగ్గరికి వచ్చేసరికి టిప్పర్కి ఎదురుగా వస్తున్న మన చిలకలూరుపేట నుంచి పర్చూరు వైపు వెళ్తున్న టిప్పర్కి ఢీకొనటం వల్ల ఆ ప్రమాదంలో టిప్పరు మరియు అట్లాగే బస్సు కూడా 2 యాక్సిడెంట్ జరిగి 2 కూడా తగలబట్టడం జరిగింది. మొత్తం కూడా ఆ మంటల్లో ఇదైపోయింది. దాంట్లో ప్యాసింజర్స్ మొత్తం 42 మంది ఉన్నారు. దాంట్లో 37 మంది వెంటనే దిగిపోవడం జరిగింది. దాంట్లో 5గురు చనిపోయారు, టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు. మొత్తం 6 మంది చనిపోయారు. 3 చనిపోయిన వాళ్ళు దాంట్లో ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఫ్యామిలీ. వాళ్ళ మనవరాలు ఖ్యాతి అనే ఆమె 3 కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు 3 కూడా చిన్నగంజాం దగ్గర నేలాపారు విలేజ్ చెందినవాళ్ళు. అట్లాగే ట్రావెల్స్ బస్సు చెందిన డ్రైవరు, ఆయన పేరు ఇంకా షరీఫ్ అని అంటున్నారు. అట్లాగే ఆయన వెనకాల కూర్చున్న ఒక ప్యాసింజర్ కూడా చనిపోవడం జరిగింది. 5గురు. టిప్పర్ డ్రైవర్ హరిసింగ్ అనే అతను కూడా చనిపోవడం జరిగింది. ఇది అక్కడ సీన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది అంటే బస్ డ్రైవరు బాగా ర్యాష్గా వచ్చినట్టు ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చేసి టిప్పర్ని దిగినట్టుగా కనిపిస్తుంది. అదే లెఫ్ట్కి రోడ్డు ఉన్నా కూడా రైట్కి వచ్చి బస్సును దిగినట్టు కనిపిస్తుంది. దానివల్ల యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు టిప్పర్ ఢీకొనడంతో 6గురు సజీవ దహనమయ్యారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి హైదరాబాద్కు బయలుదేరింది ప్రైవేట్ ట్రావెల్ బస్. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ ఇన్ఛార్జి కాశీరావు నాడు తెలుసుకుందాం. కాశీరావు చెప్పండి. వల్లేటి పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం అన్నంబట్ల వారిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్నటువంటి టిప్పర్ ప్రైవేటు ట్రావెల్ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడే మృత్యువాత పడ్డారు. మరో 20 మంది కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. తీవ్ర గాయాలైనటువంటి వాళ్ళని చిలకలూరుపేట ప్రభుత్వ అధికారులు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి పర్చూరు చిలకలూరుపేట మీదుగా
హైదరాబాద్ వెళ్లేందుకు రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. పేరులో ఉమ్మడి ప్రకాశం జిల్లా చిన్నగంజాం, వనపర్తి, నేలాయపాలెం చెందినటువంటి వారు ఉన్నారు. ఇదంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఈ అర్ధరాత్రి సుమారు 1:30 ప్రాంతంలో చిలకలూరుపేట మండలం అన్నంబట్ల వారిపాలెం, పసుమతి గ్రామాల మధ్య ఈపూరు వారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా ఎక్కువ వేగంతో వస్తున్నటువంటి కంకరతో ఉన్నటువంటి టిప్పరు బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కు మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత బస్సుకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి సుమారు 40 మంది ఉన్నారు. 40 మందిలో ట్రావెల్ బస్సు డ్రైవరు, మరో 5గురు అగ్నికి ఆహుతైనట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మరో 20 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ క్షతగాతుల ఆర్తనాదాలు, బంధువుల శాఖలతో ఆ ప్రాంతం కూడా విషాదంతో మున్నెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్థానికులు ఎమ్మటే అక్కడ ఉంటున్న సమాచారాన్ని, ఈ దుర్ఘటన సమాచారాన్ని తెలుసుకొని 108కు అలాగే పోలీసులకు కూడా సమాచారం అందించారు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని అక్కడ 108 వాహనాల్లో అంటే చిలకలూరుపేట, ఎత్తనపూడి, చీరాల, ఎడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుపోయినటువంటి వారిని బయటికి తీసి ఈ 108 వాహనాల్లో మొత్తం మీద ఒక 20 మంది చుట్టుకట్టులను చిలకలూరుపేట ప్రాంతీయ వైద్యులకు కూడా తరలించారు. చిలకలూరుపేట నుంచి వచ్చినటువంటి అగ్నిమాపక కూడా వచ్చి మంటలు ఆర్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్రమాదానికి ముఖ్య కారణం టిప్పర్ వేగంగా వస్తున్నటువంటి టిప్పరు నియంత్రణ కోల్పోయి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ముందుగా టిప్పర్కు మంటలు వ్యాపించి అలాగే టిప్పర్కు మంటలు వ్యాపించిన తర్వాత ఆ మంటలు బస్సుకు కూడా వ్యాపించడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఎప్పుడైతే బస్సు ప్రమాదానికి గురి కాబడిందో వెంటనే ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. వెంటనే మంటలు బస్సుకి అంటుకోవడంతో అక్కడ బస్సులో ఉన్నటువంటి 40 మంది ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని కొంతమంది చిన్నపిల్లలతో సహా కిటికీలో నుంచి దొంగటం కానీ అలాగే బస్సు డోర్లు బద్దలు కొట్టుకొని కూడా బయటకు రావడం జరిగింది. అయితే బస్సుల్లో నుంచి బయటికి రాలేక 5గురు అక్కడికక్కడ అగ్నికి అవటం కూడా జరిగింది. ఒక బస్సు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఉందో ఆ ప్రైవేట్ ట్రావెల్ నడుపుతున్నటువంటి డ్రైవర్ కూడా అగ్నికి ఆహుతై మృత్యువాత పట్టడం కూడా జరిగింది. మొత్తం మీద అయితే ఈ పల్నాడు జిల్లాలో ఈ అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేస్తుందని చెప్పాలి. కేవలం టిప్పర్ డ్రైవర్ ఏదైతే కంకర తీసుకుని వస్తున్నటువంటి టిప్పర్ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల బస్సుని ఢీకొట్టడం కూడా జరిగింది. వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్ల బస్సుని ఢీకొట్టడం వల్ల ముందుగా టిప్పర్లో నుంచి మంటలు వ్యాపించి ఆ తర్వాత బస్సుకు కూడా మంటలు వ్యాపించడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి వారు వారి స్వగృహానికి వచ్చి ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నేలాయపాలెం సంబంధించిన వారిగా కూడా తెలుస్తా ఉంది. వీరంతా ఓట్లు వేసి తిరిగి ప్రయాణం అయ్యేందుకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తుండగా ఈ బాపట్ల జిల్లా చిలకలూరుపేట సమీపంలో ఉన్నటువంటి అన్నంబట్ల వారిపాలెం, పసుమటి గ్రామాల మధ్య ఉన్నటువంటి ఈపూరు వారిపాలెం రోడ్డు వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం మీద ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాలైనటువంటి వారిని అక్కడ చిలకలూరుపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏందనేది కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? దే ఆర్ గుడ్ ఆర్ ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే సుమారు బస్సులో 40 మంది ప్రయాణిస్తా ఉన్నారు. ఏదైతే ప్రమాదం జరిగిందో వెంటనే ఆ 40 మందిలో ఎక్కువ మంది బస్సులో నుంచి కిందకి దూకే ప్రయత్నం చేశారు. కిటికీల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ కిటికీల్లో నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేశారు బస్సులో ఉన్నటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా ఏదైతే వెంటనే బస్సులోనికి మంటలు వ్యాపింపజేశాయో మొత్తం కూడా బస్సులో నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశారు. అయితే కిందకు దిగే ప్రయత్నంలో భాగంగా 6 అయితే సరిపోవడం జరిగింది. మిగతా 20 మంది అంటే 40 మందిలో ఒక 20 మంది
వాళ్ళకి పూర్తిగా క్షతగాత్రులైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే గాయాలైనటువంటి అన్ని అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే ఇక్కడ ప్రమాదం తెలుసుకున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని బస్సు మంటలను కూడా ఆపే ప్రయత్నం చేశారు. బస్సు మంటలను చల్లార్చే ప్రయత్నం చేశారు. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే చిలకలూరుపేట, ఎద్దనపూడి, చీరాల, ఎట్టపాడు అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి 108 వాహనాలకు అక్కడ స్థానికులు ఫోన్ చేసి పిలిపించుకొని ఆ 108 వాహనాల్లో ఈ క్షతగాత్రులను కూడా సమీపంలో ఉన్నటువంటి చిలకలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి అయితే కొంత నిలకడగా ఉందనే మనం చెప్పుకోవాలి. మొత్తం మీద అయితే ఈ ఘోర ప్రమాదంలో 20 మంది 6 మృత్యువాత పడగా 20 మంది కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ గాయాలైనటువంటి చిలకలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అయితే నిర్వహిస్తున్నారు. వల్లేటి. థ్యాంక్ యూ కసిరా. ఆయిల్ ట్యాంక్ ఎప్పుడు బ్లాస్ట్ అయిపోయింది. ఆయిల్ ట్యాంక్ ఎప్పుడు బ్లాస్ట్ అయిపోయింది.